పండుగ ప్రయాణాలు మొదలయ్యాయి. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో ప్రజలు సొంతలకు బయలుదేరారు. ఇక సంక్రాంతి ప్రయాణికులతో ఆర్టీసీ కాంప్లెక్స్ లో అలాగే బస్సులు కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, భీమవరం, రాజోలు, కాకినాడ, రాజమండ్రి వంటి దూర ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు వెళ్లి షెడ్యూల్ సర్వీసులు అలాగే స్పెషల్స్ 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇదే అంశంపై విశాఖ నుంచి మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇప్పటికే విశాఖ నగరాల నుంచి పల్లెటూర్లకైతే పల్లెబాటు పట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీతో పాటు కూడా రైల్వే స్టేషన్లు అన్ని కూడా ప్రయాణికులతో కిక్కిసిరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కాలేజీలన్నీ ఇప్పటికే సెలవులు ప్రకటించడంతో సిటీల్లో ఉన్నటువంటి మొత్తం పల్లెటూర్లకు అయితే ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఎక్కువ సంక్రాంతి సంబరాలు చాలా అంబరాన్ని అంటుతాయి కాబట్టి సంక్రాంతి పండుగ అనగానే పల్లెటూర్లు గుర్తొస్తాయి. ముఖ్యంగా పల్లెటూర్లకు వెళ్లేందుకు సిటీలో ఉన్నటువంటి అనేక మంది పల్లెటూర్లకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సంక్రాంతి పండుగ మొదలైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే విద్యా సంస్థలు అయితే సెలవులు కూడా ఇవ్వడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే సొంత ఊర్లకు అయితే బయలుదేరినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. సంక్రాంతి ప్రయాణికులతో ఏవైతే ఆర్టీసీ కాంప్లెక్స్ అలాగే రైల్వే స్టేషన్లు అన్ని కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా విశాఖలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్ల నుంచి అలాగే అన్ని బస్ స్టాండ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూడొచ్చు. అయితే విశాఖకు సంబంధించినటువంటి ఏవైతే ఆర్టీసీ డిపో నుంచి సుమారుగా హైదరాబాద్, విజయవాడ, భీమవరం, రాజోలు, కాకినాడ, రాజమండ్రి వంటి దూర ప్రాంతాలకు తో పాటు కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున అయితే ఇప్పటికే ఆర్టీసీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దూర ప్రాంతాలకు వెళ్లేందుకు రిజర్వేషన్లతో పాటు కూడా అన్ని రకాల కౌంటర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 7 గంటల నుంచే స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా విజయవాడకు 26, భీమవరానికి 2, రాజోలుకు 2, కాకినాడకి 10, అలాగే రాజమండ్రికి 12 ప్రత్యేక సర్వీసులు అయితే నడుపుతున్నారు. రాత్రి 8 గంటలకు కూడా ప్రయాణాలకు డిమాండ్ అధికంగా ఉండడంతో రాత్రి ప్రయాణం చేసేందుకు కూడా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విశాఖ నుంచే కాకుండా విశాఖ సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లేందుకు కావలసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఆర్టీసీ అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పటికే విశాఖ సిటీలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా పల్లెటూరులో అయితే బయలుదేరుతున్నటువంటి నేపథ్యంలో విశాఖ ఆర్టీసీతో పాటు కూడా రైల్వే స్టేషన్లు అయితే పెద్ద ఎత్తున అయితే ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరుస సెలవుల నేపథ్యంలో సంక్రాంతి సెలవులకు సంక్రాంతి పండుగ పల్లెటూరులో జరుపుకునేందుకు పట్టణవాసులంతా కూడా పల్లెటూరులో అయితే ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి సర్వీసులు నిర్వహించి స్పెషల్ ట్రైన్స్ తో పాటు కూడా ప్రయాణికులు ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామెన్ మోహన్తో కన్నబాబు, విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి. సంక్రాంతి విదేశాల్లో ఉద్యోగాల పేరిట యువతను ట్రాప్ చేస్తున్న